హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది ఏ సైజు వారికి ఎలా కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ లెంత్, నెక్, షోల్డర్ ఎంత తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా మెయిన్ క్లాత్ పైన అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఏ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. దీన్ని వాష్ చేసి ఐరన్ చేశాను. 2 వరుసలుగా వేశాను. ఇలా 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు, బొద్దు భాగాలు ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలన్నమాట. ఈ విధంగా 2 వరుసలుగా వేసుకోవాలి. కొంచెం కింద ఎగుడు దిగుడుగా ఉంది కదా, దాని లెవెలింగ్ కోసము మార్కింగ్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఎవరికైనా కూడా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది 14 ఇంచులు, ఖర్చులతో సహా 15 అన్నమాట. అంటే ఇక్కడ మన బ్యాక్ పార్ట్ లెంత్ అనేది 15 ఇంచులనే తీసుకోవాలి. ఒకవేళ మరీ హైట్గా మరీ పొట్టిగా ఉంటే ఒక 1/2 ఇంచు అటు ఇటు అనేది తేడా వస్తుంది. నార్మల్గా ఎవరికైనా కూడా 15 ఇంచులు సరిపోతుంది. ఇలా 15 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన ఈ గీతనైతే కలుపుకోండి. ఆ తర్వాత చెస్ట్ రౌండ్ అనేది తీసుకోండి. మనం కేవలం చెస్ట్ రౌండ్తో కూడా బ్లౌజ్ని కుట్టచ్చు. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు. మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది కంపల్సరీగా ఉండాలి, 2 ఇంచులు తీసుకోవాలి. అంటే మొత్తము 11 ఇంచులు అనమాట. 9 ఇంచులు అనేది మనకి ఒరిజినల్ మార్క్, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, పొడవు తీసుకున్నాం. ఎవరికైనా కూడా 15 ఇంచులు సరిపోతుంది. వెడల్పు ఎంత తీసుకున్నాము, చెస్ట్ రౌండ్ ఎంత ఉందో దాన్ని 4 భాగాలుగా చేసి తీసుకున్నాము, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం కలిసి 36 ఇంచులు లేదా 38, 34 ఇలా ఉన్నవారికి 5.5 ఇంచులు సరిపోతుంది. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 2.5. చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 6 ఇంచులు అనేది సరిపోతుంది. ఇది 34, 36, 38 ఈ సైజు వాళ్ళకి. మరీ ఎక్కువ పెద్ద సైజు, మరీ చిన్న సైజు అయితే కనుక ఒక 1/2 ఇంచ్ అనేది అటు ఇటు మారుతుంది. ఇక్కడ పైన 5.5 కదా, కింద కూడా 5.5 అంటే క్రాస్ అనేది పోకుండా ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోండి. ఇది మనకి చంక భాగం అన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోండి. మీరు ఇక్కడ గమనిస్తే ఆల్రెడీ ఇక్కడ మనం మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం చెస్ట్ రౌండ్కి. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర కర్వ్ కోసము 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక పొడవు ఎంత, 6 ఇంచులు అంటే సగభాగము 3 ఇంచులు. ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ కొలత 9 ఇంచులు ఉంది కదా, ఈ రెండిటి మాధ్యమే కర్వ్ రావాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు ఉంది కదా, అది స్ట్రైట్గానే ఉండాలి, అక్కడ కర్వ్ అనేది రావద్దు. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. 3 ఇంచుల నుంచి ఇక్కడ 9 ఇంచులకి మార్కింగ్ పెట్టాను కదా, అక్కడ మాత్రమే కర్వ్ రావాలి. పక్కన 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, అక్కడ స్ట్రైట్గానే ఉండాలి. ఇక్కడ మీరు చంక రౌండ్ కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ 9 ఇంచులు కదా, 4 వరుసలుగా వేసుకుంటే దానికంటే 1 ఇంచు తక్కువ రావాలి, అంటే 8 ఇంచులు అనేది రావాలి. ప్రత్యేకించి చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే 11 ఇంచులు తీసుకుంటున్నా. మామూలుగా అయితే ఎవరికైనా కూడా 10 ఇంచులు సరిపోతుంది. ఈ రోజులో అందరూ డీప్గానే పెట్టుకుంటున్నారు. లేదా మీకు కప్పు భాగం ఎంత కావాలో చూసుకొని మీరు మిగతాది నెక్ డీప్ కింద కూడా తీసుకోవచ్చు. ఈ కింద మీకు బ్రాడ్గా వద్దు అనుకున్నట్లయితే పైన 2.5 కదా, కింద కూడా 2.5 తీసుకోండి, ఏమీ కాదు. మీకు బ్రాడ్గా అంటే నెక్కు జారద్దు, కానీ మనకి బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే పైన 2.5, కింద 3 లేదా 3.5 అనేది తీసుకోండి. ఇది మీ చాయిస్ మాత్రమే, ఇది కస్టమర్ చాయిస్ మాత్రమే. మాకు ఇట్లా భుజాలు జారద్దు, నెక్ బ్రాడ్గా ఉండద్దంటే పైన 2.5, కింద 2.5. లేదు మాకు భుజాలు జారద్దు, బ్రాడ్గా ఉండాలంటే పైన 2.5, కింద 3.5 అలా తీసుకోండి. తీసుకుని ఇలా కర్వ్ అనేది మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనకి నడుం భాగం దగ్గర మనం మెజర్మెంట్ అనేది తీసుకోలేదు. ఇక్కడ మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ కంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. అంటే ఎంత, 32 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 8. మరి ఇక్కడ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది కదా, మరి అది ఎందుకు అంటే డాట్స్ కోసం అన్నమాట. ఇక్కడ డాట్స్ కనుక చూసుకున్నట్లయితే క్లోజ్గా ఉన్న వైపు నుంచి అంటే నా వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని పొడవు అనేది 3.5 ఇంచులు. ఇక్కడ 2 వైపులా 1/2 ఇంచుకి 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకొని ట్రయాంగిల్ షేప్
డాటు పొడవు అనేది మీరు 3 నుంచి 4 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు డాటు వెడల్పు అనేది 1 ఇంచు వచ్చింది చూసారా. ఇలా డాటు వేసుకుంటే 1 ఇంచు తగ్గుతుంది, అందుకని కింద 1 ఇంచ్ అనేది పెంచామన్నమాట. ఇలా మార్కింగ్ అని పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేయగా ఈ నెక్ భాగం ఉంది కదా, ఇది మనకి ఉక్సు పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. ఇందులో అంటే ఈ ఉక్సు పట్టిలో సగభాగము ఉక్సు పట్టికి, మిగతా సగభాగము కాజా పట్టి, అంటే మెయిన్ క్లాత్ మధ్యలో వస్తుంది అనమాట కాజా పట్టికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేయగా పక్కన క్లాత్ ఉంది చూసారా, ఇది మనకి షేప్ బెల్ట్కి. ఇక కింద నడుం వెడల్పు మొత్తం 11 ఇంచులు తీసుకున్నాం కదా, మీకు పర్ఫెక్ట్ కావాలనుకున్నట్లయితే 1 లేదా 1.5 ఇంచు తక్కువ తీసుకోండి. ఫస్ట్ సేఫ్టీకి మనం రఫ్గా కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 11 ఇంచులు తీసుకుంటున్నా. ఇదిలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే 2 వరుసలు వస్తుంది. మీకు కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తే జాయింట్ చేసుకోండి, లేదా ఇందులో మీకు నడుం పట్టి కట్ చేసుకొని మీకు క్లాత్కి అనుగుణంగా షేప్ బెల్ట్ అనేది వేసుకోండి. అంటే 1 లేయర్ రావాలా లేదా 2 లేయర్లు రావాలా చూసుకోండి. క్లాత్ ఎక్కువ ఉంటే 2 లేయర్స్ వేసుకోండి, తక్కువ ఉంటే సింగిల్ లేయర్ వేసుకోండి. మరి ఇంకొకటి ఎట్లా అంటే మీకు కటింగ్లో మిగిలిన క్లాతులు ఉంటాయి కదా వేరేవి, అవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేసుకోవాలంటే, ఓపెన్ ఉన్న భాగాన్ని నా వైపు వేశాను, బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా 2 ఇంచులు లోపలికి ఫోల్డింగ్ చేశాను. అంటే 2 ఇంచులు ఫోల్డింగ్ చేస్తే లోపలికి అది మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ కింద వస్తుంది. ఇక్కడ షోల్డర్ చివరి భాగము, చంక భాగం యొక్క చివరి భాగము ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్గా ఉంది కదా, ఇక్కడ షోల్డర్ చివరి భాగము, చంక భాగం చివరి భాగం ఒకే లైన్ పైన వస్తే ఇది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. ఈ కింద కొంచెం ఇక్కడ చూడండి, ఈ కింది భాగాన 1/2 ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. మరి ఎడ్జ్కు వేయకుండా 1/2 ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి, మరి ఎడ్జ్కి అయితే వేయకండి, ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ కర్వ్ తీయాలి. ఇక్కడ మనకి షోల్డర్ చివరి భాగము, చంక చివరి భాగము ఒకే లైన్ దగ్గర వచ్చినప్పుడు ఈ షోల్డర్ భాగం దగ్గర ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. ఒకవేళ మీ దగ్గర క్లాత్ అంతగా లేనట్లయితే అటు ఇటు కూడా వేసుకోవచ్చు, పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కస్టమైజేషన్ కావాలనుకున్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, అంటే మెసేజ్ అనేది పెట్టండి, వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. మీకు ఇంకా డిఫరెంట్ ఫ్రాక్స్ లేదా లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ అనేది చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి ఇలా. ఒకవేళ మాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఇక్కడ కరెక్ట్గా మాకు తీసుకోవడం రాదు అని అనుకున్నట్లయితే మనము కట్ చేసుకున్న నెక్ భాగం ఉంది చూసారా, దాన్ని ఒకసారి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. ఇలా చూసుకొని ఇక్కడ మనకి ఇప్పుడు క్రాస్ అనేది రాదన్నమాట, కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా నెక్ డీప్ 6 ఇంచులు. ఎవరికైనా కూడా నెక్ డీప్ అనేది 6 సరిపోతుంది. మరీ డీప్గా కావాలంటే 6.5 తీసుకోవచ్చు. కొంచెం ఇది నీటి వైపు వేయాలి, మర్చిపోయాను, ఇలా సరి చేస్తున్నాను. మామూలుగా అయితే ఎవరికైనా 6 ఇంచులు, మరీ డీప్గా కావాలనుకున్నట్లయితే 7 ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడైతే 6 ఇంచులు తీసుకుంటున్నా. ఈ కింది భాగాన మీకు నార్మల్గా కావాలనుకున్నట్లయితే కింద 2.5 తీసుకోండి, లేదు అనుకున్నట్లయితే కింద 3 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేసుకొని దీనిపైన యాస్టేజ్గా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం మార్కింగ్ అనేది కనిపించట్లేదు, అడ్జస్ట్ అవ్వండి. చూడండి, దీని చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ పెడుతున్నా. ఇది మనకి షోల్డర్ భాగము, ఇది మనకి చంక భాగము. ఆ తర్వాత ఇక్కడ మనకి నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ అనేది 6 ఇంచులు చెప్పాను కదా, మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి. కింద కూడా 2.5 కావాలంటే తీసుకోవచ్చు, ఇక్కడ అయితే 3 ఇంచులు తీసుకుంటున్నా కొంచెం బ్రాడ్గా అని చెప్పేసి. మరి 3.5 తీసుకోకండి, బస్ట్ పాయింట్ పైకి ఎక్కి వస్తుంది. కొంతమందికి అలవాటు ఉంటుంది డీప్గా బ్రాడ్గా వేసుకోవడము, అలవాటు లేని వాళ్ళు మాత్రము మామూలుగానే కట్ చేసుకోండి. ఇక్కడ కింద జస్ట్ 1/2 ఇంచు పెంచేసి ఇలా కర్వ్ అనేది పెట్టేశా. ఇప్పుడు మనము చంక లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల వరకు స్ట్రైట్ వచ్చి 1/2 ఇంచు లోపలికి, ఎక్కడి వరకు ఒరిజినల్ కొలత 9 ఇంచులు ఉంది కదా, అక్కడి వరకు అనమాట 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మనకి చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఇలా ఆ తర్వాత మనం షేప్ బెల్ట్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇటువైపు 2 ఇంచులకి, ఆ తర్వాత ఇటువైపు
2 ఇంచులకి, అంటే 2 వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ అని పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకు 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది. ఆ తర్వాత సైడ్కి ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకు 1/2 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలంటే మీరు అదే విధంగా స్ట్రైట్గా కట్ చేస్తే సైడ్ భాగము ముడతలు అనేది వస్తుంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 2 ఇంచులు 2 ఇంచులు మార్కింగ్ పెట్టిందేమో షేప్ బెల్ట్ కర్వేకి, ఈ పక్కన 3 ఇంచులు మెయిన్ డాట్కి, అక్కడ కింద ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయాలి, అక్కడ మెయిన్ డాట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 ఇంచులకు మార్కింగ్ పెట్టాం. మరి సైడ్కి 1/2 ఇంచ్ ఎందుకు పైకి పెట్టాము అంటే మీరు స్ట్రైట్గా కట్ చేస్తే సైడ్కి మన షేప్ బెల్ట్ వస్తుంది కదా, అక్కడ మనకి ఎక్కువైపోయి ముడతలు వస్తుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కదా, ఇక్కడ చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నుంచి మనకి షేప్ బెల్ట్ అనేది రావాలన్నమాట, గుర్తు కోసం. ఇప్పుడు డాట్స్ అనేవి ఏ విధంగా వేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి మెయిన్ డాట్ అనేది ఎక్కడ రావాలో తెలుసు, ఈ 3 ఇంచుల మధ్యలో రావాలి. ఇక్కడ కొంచెం గుర్తు కోసము ఇటువైపు నుంచి అంటే ఉక్సు పట్టి కాజా పట్టి వైపు నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోండి. ఇది మనకి మెయిన్ డాట్ పొడవు. ఇది మీకు బస్ట్ పాయింట్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోండి, తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోండి. ఇక్కడ 3 ఇంచులు పెట్టాను. పెద్దవాళ్ళకైతే లేదా పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళైతే 2-2.5 పెట్టుకోవచ్చు. పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు, బస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3 ఇంచులు పెట్టుకోవాలి. వెడల్పు వచ్చేసి ఇక్కడ మామూలుగా బస్ట్ పాయింట్ తక్కువ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ పెట్టుకోండి, ఎక్కువ ఉన్న వాళ్ళు 1.5-1.5 అనేది పెట్టుకోవాలి. ఇది మనకి లెక్క ప్రకారం అయితే ఇక్కడ 1.5 అంతే కదా, 3 ఇంచులు కదా. ఇక నేను ఏం చేస్తానంటే 1.5 అనేది పెట్టేసుకున్నా. ఇక్కడ కుట్టుకుంటేనే ఈ మెయిన్ డాట్ వల్లనే ఇక్కడ మనకి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి రెండో డాట్ కనుక చూసుకున్నట్లయితే ఉక్సు పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉందో అందులో సగభాగానికి ఇక నాకు దాదాపుగా 4.30 ఇంచులు అనేది ఉంది. నేను 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాను. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి, అది 2.5 ఇంచులు పొడవు ఉండే విధంగా చూసుకోండి. రెండు వైపులా పావించు హాఫ్ ఇంచ్ అవసరం లేదు, పావించు మీ చాయిస్గా. తర్వాత ఇవి రెండిటికి మధ్యలో మూడో డాట్, అది చంక భాగం వైపు అన్నమాట. అది మనకి ఎంత గ్యాప్ ఉందో చూసుకోండి. ఈ రెండిటికి నాకు 2.5 ఇంచుల గ్యాప్ అనేది వచ్చింది. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ మూడో డాట్ కూడా గ్యాప్ అనేది రావాలి. మీకు ఎంత వచ్చినా 1.5, 2, 2.5 ఎంత వచ్చినా అని ప్రతి డాట్కి సేమ్ గ్యాప్ అనేది రావాలి. ఇక్కడ మనకి చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడక్కడ స్ట్రైట్గా లైన్ తీసుకున్నాను. పక్కన ఒక పావించు లెవెల్లో సరిపోతుంది. ఇక్కడ అది అవసరం లేదు, పావించు లెవెల్లో సరిపోతుంది. ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కొంచెం పైకి అయింది, మీరు గమనించండి. దాన్ని కొంచెం కిందికి వేయండి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. ఉక్సు పట్టి కాజా పట్టి వైపు డాట్ కొంచెం పైకి అయింది, దాన్ని కిందికి వేయాలి. ఇక్కడ ప్రతి డాట్కి సేమ్ గ్యాప్ ఉండాలి. ఇది మనకు ఒక సర్కిల్ లాగా ఫామ్ కావాలన్నమాట బస్ట్ పాయింట్ అనేది. ఇలా వేస్తేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మీరు వేసేటప్పుడు ఒకటి అంటే ఇప్పుడు రైట్ పార్ట్ ఒక విధంగా లెఫ్ట్ పార్ట్ ఒక విధంగా వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి వేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది అనమాట. మనకి రైట్ పార్ట్ ఒకలా లెఫ్ట్ పార్ట్ ఒకలా అనిపిస్తుంది. కాబట్టి ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకొని దానికి తగ్గట్టుగా రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనము రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనకి మిగిలిన క్లాత్ అనమాట. ఇప్పుడు దీన్ని ఈ రెండో చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా 4 వరుసలుగా వేసుకున్నాము. పొడవు అనేది 8 ఇంచులు వచ్చింది. అయితే మనకి ఎంత ఉండాలంటే అంటే జాయింట్స్ అనేవి ఒకవైపు మాత్రమే రావడానికి హ్యాండిల్ ఈ విధంగా వేసుకోవాలి. మీరు మామూలుగా కూడా అదే విధంగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే హ్యాండ్స్కి రెండు వైపులా జాయింట్ వస్తుందన్నమాట. ఈ విధంగా వేసుకుంటే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. మరి పొడవు ఎంత ఉండాలంటే 9.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. 9.5 ఎందుకు ఉండాలంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు చివరి భాగాన లెవెలింగ్ కోసము ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను ఎల్బో స్లీవ్స్ తీసుకుంటున్నాను. ఎల్బో స్లీవ్ లెంత్ అనేది 11 లేదా 11.5 అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను 11.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. ఇది ఎల్బో హ్యాండిల్ లెంత్.
ఒకవేళ మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే 7 ఇంచులు కుట్టిన తర్వాత 6 వస్తుందన్నమాట. ఎవరికైనా కూడా సేమ్ అంతే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు? హ్యాండ్ టైట్ అయితే కుట్లు విప్పుకోవాలి కదా. తర్వాత హ్యాండ్ కర్వ్ 3 ఇంచులు. ఈ 3 ఇంచుల పైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ పైన మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. మిడిల్ లూజ్ అంటే ఏంటి అంటే మనకి చెస్ట్ రౌండ్ని 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి, అంటే 7.5 ఇంచులు. ఇది మనకి మిడిల్ లూజ్. కింద ఉన్న 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు. కాబట్టి ఇక్కడ మనం మొత్తం 9.5 ఇంచులకు ఫోల్డ్ చేశాను. గమనించారా? ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కర్వ్ తీసుకోండి. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం. తర్వాత 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టండి. అది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీపు. దాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి. ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా. ఇలా మనకి మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా, దాన్ని చూసుకొని ఇలా కట్ చేసుకోండి. క్లాత్ ఎక్కువ ఉందని చెప్పేసి వేస్ట్ చేయొద్దు. మనము కరెక్ట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుందన్నమాట. కొంచెం మనకి కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి ఇలా పిన్ అనేది పెట్టేస్తాను. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో మనము మెడ అంటే నెక్ భాగం వేయడానికి మెడ ముక్కల్ని కట్ చేసుకోవాలి, నెక్ పీసెస్ని. ఒకవేళ పైపింగ్ వేయాలి వేరే క్లాత్ అనుకున్నప్పుడు అవసరం లేదు. ఇక నేను పైపింగ్ వేయట్లేదు, నార్మల్గా లైనింగ్తోనే నెక్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. మీకు క్లాత్ మిగిలితే ఇంకొక షేప్ బెల్ట్ లేయర్ అనేది వేసుకోండి. దీని దగ్గర మనకి కటింగ్ అనేది పూర్తయింది. ఇది మనకి మెయిన్ క్లాత్. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇలా 2 వరుసలుగా వేసాను. ఒకవైపు చిన్న బార్డరు, ఒకవైపు పెద్ద బార్డర్ ఉంది. చిన్న బార్డర్ వైపు బ్యాక్ పార్ట్, పెద్ద బార్డర్ వైపు హ్యాండ్స్ భాగాలు అనేవి రావాలి. ఇక్కడ హ్యాండ్స్కి ఒకవైపు చిన్నగా జాయింట్ అనేది వస్తుంది. చూసారు, ఇక్కడ చిన్నగా జాయింట్ పడుతుంది ఒకవైపు మాత్రమే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రెండో కింది భాగాన మనము బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. ఇక్కడ మీకు బార్డర్ కావాలనుకున్నప్పుడు బార్డర్తో సహా వేసుకోండి. బార్డర్ వద్దు అనుకున్నప్పుడు బార్డర్ భాగాన్ని వదిలి వేసుకోండి. ఇక్కడ మీరు గమనించండి, దీనిపైన పికాక్ సింబల్స్ ఉన్నాయి, నెమలి సింబల్స్ ఉన్నాయి. హ్యాండ్స్ వైపు చూస్తే కరెక్ట్గా ఉన్నాయి, కానీ బ్యాక్ వైపు చూస్తే కనుక తలకిందులుగా ఉన్నాయి. మీరు ఇదే విధంగా వేసుకుంటే పికాక్స్ అనేవి తలకిందులుగా ఉంటాయి అన్నమాట. లేదు మాకు కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే ఇటు తిప్పి వేసుకోండి ఇలా. కానీ మాకు బార్డర్ భాగం కూడా రావాలి కంపల్సరీ అనుకున్నట్లయితే మీరు బార్డర్ని కట్ చేసి ఇప్పుడు ఉంది కదా ఈ లైనింగ్ భాగం కంటే 2 ఇంచులు తక్కువ కట్ చేసుకోండి. ఆ తర్వాత దీనికి బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేయండి. చూడండి, ఇలా 2 ఇంచులు ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకొని బార్డర్ భాగాన్ని మళ్ళీ కింద జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అది కస్టమర్ చాయిస్ అన్నమాట. కంపల్సరీ కావాలి బార్డర్ కరెక్ట్గా ఉండాలంటే బార్డరే కట్ చేసి కింద జాయింట్ చేసుకోండి. ఇది వచ్చి నాదే బ్లౌజ్ పీసు. సో నేను అంత రిస్క్ అనేది తీసుకోదలుచుకోలేదు. నేను నార్మల్గానే కట్ చేసుకుంటున్నాను, అంటే బార్డర్ భాగంతో సహా తీసుకుంటున్నాను. ఈ మధ్యలో ఫ్రంట్ పార్ట్ వేశాను. ఇది నా బ్లౌజే కాబట్టి ఇలా వేసుకుంటున్నా. ఈ మధ్యలో మిగిలిన క్లాత్లో డోరీస్ వేద్దాం అనుకుంటున్నాను. డోరీస్ వేస్తే సరిపోతుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత మనకి హ్యాండ్స్ భాగాలు చూడండి, వచ్చేసి కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. ఇక్కడ పక్కన వేయాల్సిన అటాచ్ ముక్క అనమాట. ఒకవైపు జాయింట్ పడుతుంది అన్నాను కదా, ఇది వచ్చేసి ఇక్కడ మనకి షేప్ బెల్ట్. ఇది ఉక్సు పట్టి, కాజా పట్టి, నడుం పట్టి, మెడ చుట్టూ వేయాల్సిన క్రాస్ ముక్కలు. ఇది బ్లౌజ్కి వేయాల్సిన డోరీస్ అన్నమాట. ఇలా ఈ విధంగా ఎంతో ఈజీగా ఏ సైజు వారికైనా కూడా ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి క్లాత్ కూడా కొంచెం మిగిలింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.